అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో మరొకసారి భూమి కంపించింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అంటే ఉదయకాల సమయంలో 9:30 నుంచి 10 గంటల మధ్యకాలంలో దర్శి నియోజకవర్గం, అదేవిధంగా పొదిలి మండలాలు, అదేవిధంగా ముండ్లమూరు, దర్శి, దొనకొండ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లయితే స్థానికులు చెప్తున్నారు. ఒకసారిగా ఈ భూమి 1.5 సెకండ్ నుంచి 2 సెకండ్ల వరకు భూమి కంపించే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురి అయిన పరిస్థితి. దీనిపై అధికారులు కూడా వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో గతంలో అంటే సంవత్సర వ్యవధి కాలంలో అనేక సార్లు ఈ భూమి కంపించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూమి పొరలో వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఇటువంటి భూకంపాలు అయితే సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. కాకపోతే ఇటువంటి భూకంపాలు సంభవించే సమయంలో మటుకు ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలి, కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఎత్తైన బిల్డింగ్ల కింద ఉన్నవారు మటుకి ఖచ్చితంగా ఇటువంటి భూకంపాలు వచ్చినప్పుడు అశ్రద్ధగా ఉండకుండా ఎమ్మటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఇక్కడ ఏర్పడినటువంటి భూకంపాలకు సంబంధించి ఒక నివేదికను కూడా ఉన్నతాధికారులకు కూడా అందజేస్తాము. మరోసారి ఈ ప్రాంతాల్లో భూకంపాలకు రావడానికి గల కారణాలపై కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు కూడా ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. కాకపోతే వస్తున్న భూకంపాల పట్ల ఒక్కొక్క ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అదే ప్రాంతంలో ఇటు చేంకుర్తి కానీ అటు గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతంలో పూర్తిగా తవ్వకాలు ఎక్కువయ్యాయి. అదేవిధంగా చేంకుర్తి గ్రానైట్ క్వారీల్లో బ్లాస్టింగ్స్ ఎక్కువ కారణంగా కూడా ఈ భూకంపాలు ఏర్పడుతున్నాయని చెప్పి స్థానికుల్లో ఒక అపోహ అయితే ఉంది. ఇది అపోహ లేక నిజంగా వీటి వల్లనే ఈ భూకంపాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి మటుకి త్వరలో రానున్న అధికారుల నివేదికను బట్టి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.